Let's go to Matthew 18, verse number 3. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. The Lord Almighty God is expecting some changes. కొన్ని మార్పులు కోరుకుంటున్నాడు. ఆమేన్. మనల్ని పరిపాలించేవాడు, మనల్ని ప్రేమించేవాడు, మనల్ని ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడేవాడు, మన జీవితాన్ని బాగు చేసేవాడు, మన జీవితాన్ని ఆశీర్వదించేవాడు, మన జీవితాన్ని మంచి మార్గంలోకి నడిపించేవాడు ఒకటి కోరుకుంటున్నాడు. ఏం తెలుసు అది? మార్పు. చెప్పండి గట్టిగా, గట్టిగా మార్పు అనండి, గట్టిగా మార్పు. చేంజెస్, చేంజెస్, చేంజెస్. బాడీ ఆఫ్ క్రైస్ట్ షుడ్ చేంజ్ ఇన్ ఫ్యూ థింగ్స్. సంఘము, సంఘ బిడ్డలు, సంఘస్థులు, వధువు సంఘము, సార్వత్రిక సంఘము, ఎత్తబడే సంఘము, కొన్నిట్లో మార్పు కలగాల. ఆమేన్, ఆమేన్. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఐ డోంట్ నో ఎంతమందికి స్క్రిప్చర్ నచ్చదో నాకు తెలియదు, బట్ దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, ఇష్టపడే వాళ్ళనే మనం మార్పు కోరుకుంటాం. భర్త భార్యలో కొంత మార్పు కోరుకుంటాడు. అమ్మ అలా కాదు, ఇలా ఉండు అంటాడు. భార్య కూడా భర్తను ప్రేమిస్తుంది కాబట్టి కొంచెం మారండి, కొంచెం ఇలా ఉండండి, అలా ఉండండి, ఇలా డ్రెస్ వేసుకోండి, అలా డ్రెస్ వేసుకోండి అని భార్య భర్తకు చెప్పగలదు. తల్లిదండ్రులు బిడ్డల్ని ప్రేమిస్తున్నారు కాబట్టే కొంత మార్పు గురించి చెప్పగలరు. నాన్న ఇలా ఉండండి, అలా ఉండండి, ఇలా డ్రెస్ వేసుకోండి, అలా దువ్వుకోండి, అలా చక్కగా ఉండండి అని తల్లిదండ్రులు కూడా బిడ్డలకి చెప్పగలరు. ఎవరు మార్పు గురించి చెప్పగలరంటే ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళే మార్పు గురించి చెప్పగలరు. ఆమేన్, ఆమేన్. సో నేను ఈ అబ్బాయిని ప్రేమించకపోతే ఈ అబ్బాయిలో మార్పు కోరుకోను. నేను, నువ్వు నీ జుట్టు చింపిరిగున్నా, నువ్వు చినిగిపోయిన ప్యాంట్ వేసుకున్నా, నువ్వు చినిగిపోయిన షర్ట్ వేసుకున్నా, అసలు నువ్వు స్నానం చేయకపోయినా, నువ్వు పళ్ళు దొంగకపోయినా నేను అసలు పట్టించుకోను. ఎస్, వెరీ సింపుల్. ఏమంటావు? నీలో ఒక కనపడని కూడా ఏదన్నా కనిపించినా, లేదా నీ తండ్రికి ఏదన్నా నచ్చకపోయినా అది నీకు ఆయన నీకు చెప్పాలంటే నిన్ను ఆయన ప్రేమిస్తూ ఉండాలి, నిన్ను ఆయన కాపాడుతూ ఉండాలి. అప్పుడే చెప్తారు మార్పుల గురించి. ఆమేన్. ఒకవేళ మనల్ని దేవుడు ప్రేమించకపోతే ఒక డైలాగ్ ఉంది, నువ్వు ఎట్టన పోతే నాకెందుకు, నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటే నాకెందుకు, నువ్వు ఎలా దూకుంటే నాకెందుకు, నువ్వు ఎలా చదివితే నాకెందుకు. ఉందా లేదా డైలాగ్? తెలుగులో ఉందా లేదా? చాలా మంది భార్య భర్తలు కూడా ఇలాంటి మాటలు మాట్లాడుకుంటా ఉంటారు. అబ్సల్యూట్లీ రాంగ్. తల్లిదండ్రులు బిడ్డలు అలానే నేను ఎట్టబోతే నీకెందుకు, నా సావు నేను చస్తాను, అలా ఉంటాయి డైలాగ్స్. నా బాధ నేను పడతాను, నాది నేను పోతాను, నేను ఎక్కడికన్నా పోతాను, నీకెందుకు, నాకేమైతే నీకెందుకు. నో 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 నో. ఎవరైతే ప్రేమిస్తారో వాళ్లే మార్పు చెందు అని చెప్పగలరు. నేను ఏదైనా మిమ్మల్ని సరిదిద్దుతున్నాను, సరి చేస్తున్నానంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అర్థం. ఆమేన్, ఆమేన్. నేను మీలో మార్పు కోరట్లేదు, మిమ్మల్ని సరిదిద్దట్లేదు, సరి చేయట్లేదు అంటే గుర్తుపెట్టుకోండి, యువర్ ఇన్ డేంజర్. యు పీపుల్ ఆర్ ఇన్ డేంజర్. ఎట్టనా పోతే నాకెందుకు, ఆడు రావాలా, కూర్చోవాలా, దశం భాగాలు వేయాలా, కానుకలు వేయాలా, వెళ్ళిపోవాలి, ఆడెట్టన పోతే నాకెందుకు. నోవే నోవే. అసలు అది పరిచర్య కాదు, అది అసలు పరిచర్య కాదు. ఐ థింక్ అబౌట్ ఎవ్రీ వన్ ఇన్ ద మినిస్ట్రీ. ప్రతి బిడ్డ కొరకు నేను ఆలోచిస్తూ ఉంటాను ఏదో ఒక టైంలో. మీరు ఎవరన్నా ఎక్కడన్నా పడిపోతే నాకు తెలియకుండా వెంటనే నాకు దేవుడు తెలియపరుస్తాడు. వాడు పడిపోయాడు, వాడిని సంగతి చూడని, ఆ పాప పడిపోయిందిరా కొంచెం చూడు, ఆ బిడ్డ పడిపోయింది కొంచెం చూడని దేవుడు మార్పు కోరుకుంటూ ఉంటాడు. ఆమేన్, ఆమేన్. టుడే మై టాపిక్ ఇస్ ఆల్ అబౌట్ చేంజ్, కన్వర్టింగ్ చేంజ్. మార్పు కోరుకుంటున్నాడు దేవుడు. చాలా అవసరం. భర్తలో భార్యకి మార్పు కాకపోవచ్చేమో, బిడ్డల్లో అనేకమైన మార్పులు రాకపోవచ్చేమో,
బట్ దేవుడు మనలో మార్పు కోరుకుంటున్నాడు. వినబడుతుందా? వినబడిన వాళ్ళ చేతులు పైకి ఎత్తండి. వినబడిన వాళ్ళకి దేవుడు మనలో ఏం కోరుకుంటున్నాడు? చెప్పండి. నా ప్రాణమా, దేవుడు మనలో మార్పు కోరుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్. రెడీయా? రెడీ? ఆర్ యు రెడీ? వినడానికి రెడీగా ఉన్నారా? వినడానికి రెడీగా ఉన్నారా? రెడీయా? రెడీయా? సో మీరు రెడీ అంటేనే చెప్తాను. మీరు మార్పు, ఇంకా నేను మారాలి, ఇంకా నాలో మార్పు రావాలి, ఇంకా నా వ్యక్తిగత జీవితంలో మార్పు రావాలి, ఇంకా నా ఆత్మీయ జీవితంలో మార్పు రావాలి, ఇంకా నా ఫిజికల్ లైఫ్ లో మార్పు రావాలి, ఇంకా నా ఉద్యోగం జీవితంలో మార్పు రావాలి, ఇంకా నా వివాహ జీవితంలో మార్పు రావాలి, ఇంకా నా బిడ్డల జీవితంలో మార్పు రావాలి అని ఇన్ని ప్రశ్నలు మీకున్నాయి కదా. దేవుడు కూడా ఒక ప్రశ్న ఉంది, మనలో కొంచెం మార్పు రావాలంట. ఆమేన్, ఆమేన్. God is expecting little change. Amen, amen. So this is a very beautiful and awesome sermon today. మీ జీవితాలను మార్చేస్తుంది. ఆమేన్. ఎక్కడ మారాలి అని మీరు ఇట్లా చెక్ చేసుకుంటా ఉండొచ్చు. చెప్తాను ఎక్కడ మారాలో, ఏ ఏరియాలో మార్పు చెందాలో, ఏ ఏరియాలో మనము అభివృద్ధి చెందాలో, ఏ ఏరియాలో మనము మార్పు కావాలో దేవుడు కొన్ని ఏరియాల్లో కోరుకుంటున్నాడు. అంటే ఇది ఎక్కడో సరిపోట్లే ప్రభుకి. మన కలయిక, మన ప్రేమ, మన ప్రార్థనా జీవితము, మన సహవాసము ఎక్కడో దేవుడికి సరిపోట్లే. అందుకే దేవుడు అంటున్నాడు, మీలో కొంత మార్పు కనిపించాలి నాకు. ఆమేన్, ఆమేన్. ఎంతమంది మారడానికి సిద్ధంగా ఉన్నారు? దేవుడు చెప్పిన రీతిగా మారడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే కంపల్సరీ మీకు ఈ వాక్యం చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఆమేన్. నేను మారను బ్రదర్, నేను అంతే, నేను మోనార్కిని, నేను మెంట్లోని, నేను తెక్కలోని, నేను అసలు మారను అనుకున్న వాళ్ళకి వాక్యం పనికిరాదు. యూ కెన్ సర్చ్ ఎనీ అదర్ చర్చ్. ఈ రోజుకి వేరే చర్చ్ నువ్వు చూసుకోవచ్చు, ఎందుకంటే అక్కడ నీకు అనుకూలమైనటువంటి వాక్యం చెప్తారు. ఈరోజు మనము ఎవరిలాగా ఉండాలంటే దేవుడు చెప్పినట్టే ఉండాలి. ఆమేన్. సో ఈరోజు మనము దేవుడు చెప్పినట్టు మనం ఉండకపోతే ఆయన దగ్గర నుంచి రావాల్సిన ఆశీర్వాదాలు హోల్డ్లో పడిపోతాయి. అంతే, వెరీ సింపుల్. ఈ భూమి మీద దేవుడు తప్ప ఎవ్వరు మనల్ని ఆశీర్వదించలేరు. మనం ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా మనము దేవుని మాటను ప్రేమతో విని తీరాలి. ఆమేన్. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశించరు. వావ్. అందుకని యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా ఆయన బోధ, ఆయన డాక్ట్రిన్స్, ఆయన సర్మన్స్, ఆయన వాక్యాలన్నీ మీరు గమనిస్తే మారు మనసు పొందేవా, మారు మనసు పొందేవా, మారు మనసు పొందేవా, మారు మనసు పొందేవా, మారు మనసు పొందేవా అని అందరిని అడుగుతున్నాడు దేవుడు. హీఈస్ ఆస్కింగ్ ఎవ్రీవన్, డిడ్ యు చేంజ్? మారేవా? ఏమైంది? జనాలకి ఏమైంది? జనాలకి ఏమైంది? ఎందుకు మారమంటున్నాడు దేవుడు అంటే వీళ్ళు ఎప్పుడో మారిపోయారు. యాక్చువల్లీ వీళ్ళెవరో ఎక్కడో ఎవరో మారిపోయారు. అందుకే దేవుడు వచ్చి నువ్వు మారాలంటున్నాడు. ఆమేన్. అంటే దేవునికి అనుగుణంగా, దేవునికి ఇష్టంగా మనము లేం, మారిపోయాం. యాక్చువల్లీ పుట్టిన వెంటనే ఉన్న సిగరెట్ తాగాడా? మధ్యలో తాగుతున్నాడు, తర్వాత ఏం చేయాలి? అంటే దేవుడు నిన్ను తయారు చేసిన రీతిలో నువ్వు లేవు, అపవాది అనుకున్న రీతిలో నువ్వు వెళ్ళిపోతున్నావు. కాబట్టి మళ్ళీ ప్రభు ఏమన్నాడు తెలుసా? నువ్వు మారాలి. ఆమేన్, ఆమేన్. నేను అనుకున్న భాష నువ్వు మాట్లాడలే, అపవాది నేర్పించిన భాష నువ్వు మాట్లాడుతున్నావు. అందుకే నువ్వేం కావాలి? మారాలి. నేను చెప్పినట్టు నువ్వు ఉన్నట్లే, అపవాది చెప్పినట్టు ఉంటున్నావు. అందుకే ఇప్పుడు నువ్వేం కావాలి? మారాలా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యానుసారంగా నువ్వు లేవు, అందుకే నీ కాడికి వచ్చి నేను నువ్వు మారాలి అంటున్నా. ఆమేన్. దేవుడికి ఇష్టానుసారంగా ఉండి, దేవుని బాటలో నడిచి, దేవుని వైపు వెళ్తూ, దేవుని మార్గంలో వెళ్ళిన ఏ ఒక్కరిని దేవుడు నువ్వు మారాలి అనడు. అంటాడా?
మంచిగా దేవుడు మీ కూతురు లేదో మీ కొడుకు బాగా నీ మాటిని నువ్వు ఎలా చెప్తే అలా నడుస్తుంటే నువ్వు ఒక్కరోజు కూడా నా కుమార్తె నువ్వు మారాలి జాగ్రత్త అని నువ్వు అనవు. ఎందుకంటే వాళ్ళు నీ మార్గంలో నడుస్తున్నారు. ఆమేన్, ఆమేన్. నీ మార్గంలో ఎవరైతే నడవరో, నీ త్రోవలో ఎవరైతే నడవరో వాళ్ళకి చెప్తావు నువ్వు మారాలని. నీకు నచ్చని మార్గంలో ఎవరైతే వెళ్తున్నారో, నీకు నచ్చని త్రోవలో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి చెప్తావు నువ్వు ఏమని చెప్పాలి. ఎవరన్నా ఒక్కరికని చెప్పారా నువ్వు మారాలని? మీ ఫ్యామిలీలో ఎవరికి చెప్పలేదా? మీ భార్యకి చెప్పుంటారు, మీ భర్తకి చెప్పుంటారు, మీ పిల్లలకి చెప్పుంటారు నువ్వు మారాలి అని. పిల్లలకు కూడా చెప్తా, బాబు మారాలి, నువ్వు జాగ్రత్త, మారాలి. ఎందుకు? మనకు నచ్చినట్టు వాళ్ళు లేరు, అందుకే మనం ఏం చెప్తాం, నువ్వు మార్పు చెందాలని. ఆమేన్. నువ్వెలా కోరుకుంటున్నావో ఈ భూమి మీద దేవుడు కూడా నీలో మార్పు కోరుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మనలో మార్పు కోరుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్. Yesterday I was talking to God and the Lord told me something. దేవుడు కొన్ని అద్భుతమైన మాటలు నాకు తెలియపరుస్తుంటే I was just writing రాస్తానే ఉన్నాను. దేవుడు మార్పు గురించి కొన్ని మాటలు నాకు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఈ సొసైటీలో ఎలా ఉంటుంది తెలుసా? జాగ్రత్త గమనించండి. చెడ్డవాడు మంచివాడిగా మారాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాట్ ఇట్? మన జీవితంలో ఎంత చేదైన వేర్లున్నా, మనం ఎంత చెడ్డవారమైనా క్రీస్తులోకి వచ్చినప్పుడు మనం ఏమవుతాం? మంచివారిగా మారిపోతాం. సో ఈ ఫేజ్ లో నేను వెళ్తా ఉన్నాను, ఆలోచిస్తా ఉంటే దేవుడు ఇంకో ఫేజ్ చూపించాడు నాకు. ఏంటా ఫేజ్ తెలుసా? జాగ్రత్తగా గమనించండి. ఏంటా ఫేజ్ తెలుసా? మంచి వాళ్ళు చెడ్డవాళ్ళగా మారడం. అర్థం కాలే? ఎక్కింది మీకు? నేను ఒక ఫేజ్ లో ఉన్నా. ఏంటా ఫేజు? ప్రభువా చెడ్డోళ్ళు ఎవరు మంచోళ్ళుగా మారారని లిస్ట్ రాస్తా ఉన్నా. ప్రభు అట్లా అన్నాడు. మరి ఏది ప్రభు అంటే, మంచోళ్ళు చెడ్డోళ్ళుగా మారిపోతున్నారంట ఈ అంత్యకాలంలో. ఓ మై గాడ్, యూ పీపుల్ ఆర్ ఇన్ ట్రాప్. జల్లెడ వేసి పడతాడు అపవాది. నేను అనుకున్నది ఒకటి, దేవుడు చెప్తుంది ఇంకోటి. ఆయన ఏం చెప్పాడు తెలుసా? మంచి వాళ్ళు కూడా చెడ్డవాళ్ళగా మార్పు నొందుతున్నారు. గుడ్ పీపుల్ ఆర్ కన్వర్టింగ్ అండ్ చేంజింగ్ ఇంటూ బ్యాడ్ పీపుల్. దట్స్ ద స్ట్రాటజీ ఆఫ్ డెవిల్. దట్స్ ద స్ట్రాటజీ ఆఫ్ డెవిల్. అపవాది కోరికదే. మంచి వాళ్ళని కూడా చెప్పాలి, మంచి వాళ్ళని కూడా. ఆమేన్. ఈరోజు చూడండి, మనం ఎలా మారాం తెలుసా? చెడ్డవాళ్ళగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని మంచి వాళ్ళగా మార్చాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మంచి వాళ్ళగా మారిన మీరు మళ్ళీ చెడ్డవాళ్ళగా మారకండి. ఏమంటారు? ఏమనెక్కింది కదా? యా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్, చాలా మంది భూమి మీద మంచి వాళ్ళు చెడ్డవాళ్ళుగా మారిపోతున్నారు. There are some changes in their lifestyle. వారి జీవితంలో వాళ్ళు తినే తిండి, చూసే చూపు, మాట్లాడే మాట, స్నేహాలు, పరిచయాలు, రకరకాల వాటితో మంచి వాడి కూడా ఎలా మారుతున్నాడు? గట్టిగా, this is too bad. ఇది చాలా బాధాకరం. మీలో, మీ స్నేహితుల్లో, మీ బంధువుల్లో ఎవరికైనా తెలుసా మంచివాడు చెడ్డవాడుగా మారినవాడు? మంచోళ్ళు చెడ్డోళ్ళుగా మారిన బ్యాచ్ ఎవరన్నా ఉందా? మంచోడు చెడ్డోడుగా మారిన సందర్భాలు మీ కుటుంబాల్లో ఎవరికైనా ఉన్నాయా? నా జీవితంలో చాలా ఉన్నాయి. And I saw many people చెడ్డోలుగా మారుతున్నారు ఈ మధ్య. మార్పు టాపిక్ ఏంటి? అమ్మా, అపవాది గారు ఇలా ట్యాప్ చేస్తున్నాడు జనాల్ని. అంతకుముందు బానే ఉన్నాడు, జీవితం బానే ఉండింది, సూపర్ గా ఉన్న మందిరానికి కోసం బలపడ్డారు. సడన్ గా ఏమైపోయింది? దయ్యం దూరింది, ఆడు చెడ్డోడుగా మారిపోయాడు. దేవుడు ప్రాసెస్ ఏంటి? పాపిని నీతిమంతుడిగా చేయడం. అపవాది ప్రాసెస్ ఏంటి? నీతిమంతుడి మళ్ళీ పాపి చేయడం. దేవుడి టాపిక్ చెప్తుంటే ఆశ్చర్యపోయాను. దేవుడు ఒక మార్పు కోరుకుంటే అపవాది ఇంకో మార్పు కోరుకుంటున్నాడు. So you should be very alert in this end time. ఈ అంత్యకాలంలో చాలా అలర్ట్ గా ఉండాలి నువ్వు.
ఆమేన్. యేసు ప్రభు గురించి చెప్పడానికి ఎన్నడూ సిగ్గుపడకండి. అండ్ యు స్టాప్డ్ ఇవాంజలిజం. మీరు స్వార్థ పని మానేశారు. అనేకులకి యేసు ప్రభు గురించి చెప్పడం మానేశారు. అనేకులకి యేసు ప్రభు గురించి తెలియపరచడం మానేశారు. మీరు యు ఆర్ బిజీ ఇన్ యువర్ జాబ్స్, యు ఆర్ బిజీ ఇన్ డామ్ ఫ్యామిలీ. యేసే గురించి చెప్దాం. ఆమేన్. గాస్పెల్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తుకు సంబంధించిన సువార్త. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. డిస్కో పబ్ కన్వర్టెడ్ అండ్ చేంజ్డ్ ఇంటూ చర్చ్. ఆమేన్. అప్పుడు దాకా అతను 5 మంది 10 మంది విశ్వాసులతో బతికినట్టు అతను 3000 మంది సంఘం అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. నువ్వు బోధిస్తే, నువ్వు చెప్తే యేసు ప్రభు గురించి అనేకులు మారడమే కాదు, దొంగలు మారిపోతారు. ఆమేన్. వ్యభిచారులు మారిపోతారు. ఆమేన్. హంతకులు మారిపోతారు. ఆమేన్. చీకట్లో ఉన్న వాళ్ళు మారిపోతారు. ఆమేన్. పడిపోయిన వాళ్ళు మారిపోతారు. ఆమేన్. And this is the power of the name of Jesus. యేసు అనే నామముకున్న శక్తి అది. నువ్వు మార్పు చెందుతావు. ఆమేన్, హల్లెలూయా. సో అందుకే యేసు ప్రభు మనల్ని మారమంటున్నాడు. మారండ్రా. ఎక్కడో మీరు మారిపోయారు. నా గురించి ఆలోచించట్లే, నా గురించి థింక్ చేయట్లే, నా గురించి పట్టించుకోవట్లే. ఎవరి గురించో పట్టించుకుంటున్నారు, ఎవరి గురించి ఆలోచిస్తున్నారు. యు నీడ్ టు చేంజ్, యు నీడ్ టు చేంజ్, యు నీడ్ టు చేంజ్. ఆమేన్, ఆమేన్. మార్పు నొందెదముగాక, మార్పు నొందెదముగాక, మార్పు నొందెదముగాక. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఎక్కడున్నా యేసు ప్రభు గురించి చెప్పడం మానకు. యేసు ప్రభు గురించి మనం ఏం చేయాలా? చెప్పాలి. ఆయన గురించి మనం చెప్పకపోతే మనం గురించి కూడా ఆయన చెప్పడు. ఈరోజు ఎవరైనా నీ దగ్గరకు వస్తున్నారంటే ఒక సహాయం కోసము, యేసు ప్రభు నీ గురించి చెప్పాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అపార్ట్ ఫ్రమ్ యువర్ లైఫ్ స్టైల్, నీ జీవితాన్ని పక్కన పెడితే నువ్వు ఎవరి గురించి చెప్పాలి? ఎక్కువ యేసు ప్రభు గురించి చెప్పాలి. ఇంకోటి, యేసు ప్రభు గురించి మనం సాడీలు చెప్పలేము. మనుషుల గురించి మనం సాడీలు చెప్పొచ్చు. మనుషుల గురించి మనము రాంగ్ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. మనుషుల గురించి వేరే వాళ్ళకి మనము రకరకాలుగా మాట్లాడుకోవచ్చు. కానీ యేసు ప్రభు గురించి మనము తప్పుడుగా చెప్పలేం. మనం చెప్పట్లేదు. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, మార్పు కోరుకోవాలి. ఆమేన్. ఎంతమంది మారాలనుకుంటున్నారు? ఆమేన్. సో అది విని నా కళ్ళ నీళ్లు తిరిగినాయి. ఆ సేవకుణ్ణి ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు ఆయన అనేక మందిని మారిస్తే 9 సంవత్సరాలు అతన్ని ఆ దేశానికి రాకుండా బ్యాన్ చేశారు. అండ్ ఈస్ ప్రేయింగ్ ఫ్రమ్ 9 years. 9 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాడు. 9 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఆఫ్రికా దేశానికి నేను వెళ్ళాలి, వాళ్ళందరినీ మార్చాలి ప్రభా, నీ బిడ్డలుగా మార్చాలి ప్రభా. అందుకని యేసు ప్రభు అంటాడు, సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించండి, సమస్త జనులను నా శిష్యులుగా చేయుడి అని యేసు ప్రభు చెప్పిన మాట ప్రతి ఒక్కరూ పాటించాలి. ఆమేన్. నీ ప్రార్థనలు ఎక్కడా కూడా ఫెయిల్ అవ్వవు. సో ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్, నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ ప్రార్థన ఏ రోజు ఫెయిల్ అవ్వదు. ఆమేన్. నీ ప్రార్థన ఏ రోజు ఆగిపోదు. నీ ప్రార్థనకు అసలు జవాబులు రావు అని ఎప్పుడు అనుకోకు. ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్. ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్. ప్రార్థనలకు ఏమొస్తాయి? మనకు జవాబులు వస్తాయి. యు విల్ గెట్ ఆన్సర్స్ ఫర్ యువర్ ప్రేయర్స్. ఇదే ఈ మార్పు ఉండాలి నీలో. యు ఆల్వేస్ కమింగ్ ఫ్రమ్ హీలింగ్, ప్రాస్పరిటీ కొరకు, డబ్బుల కొరకు, స్వస్థత కొరకు, దాని కొరకు, దీని కొరకు, నీ సొంత లాభం కొరకు నువ్వు వస్తున్నావు. మంచిదే. ద లార్డ్ విల్ డు మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్, బట్ ద సేమ్ టైమ్ యు నీడ్ టు టెల్ అబౌట్ జీసస్. ఒకడికి చెప్పొద్దన్నాడు, మా చెప్పబాక నేను స్వస్థపరిచానని అంటే అన్నాడు. వెళ్ళి ఊరంతా చెప్పేశాడు, యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడని. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది స్వస్థపడ్డారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి చాలా రకాలుగా డబ్బులు వచ్చాయి. ఇక్కడ ఉన్న చాలా మందికి చాలా రకాలుగా విడుదల వచ్చింది. Did you address the name of Jesus? మీరు యేసు అనే పేరుని అడ్రస్ చేశారా? Why you are so calm? ఎందుకు మౌనంగా ఉన్నారు? నీకు ఉద్యోగం వచ్చింది, యేసు అనే పేరుని అడ్రస్ చేసావా? నీకు పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, నీ జీవితం ఎదుగుతుంది, నీకు బిజినెస్ వచ్చింది, నువ్వు చదువుకుంటున్నావు, యేసు అనే పేరుని అడ్రస్ చేసావా? That's my question today. Did you address the name of Jesus? చేయాలి. సిగ్గుపడకు, భయపడకు.
ఎలా నీ ఉద్యోగం పోకుండా భలే ఉంది అంటే యేసయ్య వల్లే. ఎలా నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నావు అంటే యేసయ్య వల్లే. కెన్ యు అడ్రస్ ద నేమ్ ఆఫ్ జీసస్? వై యు ఆర్ నాట్ అడ్రస్సింగ్ ద నేమ్ ఆఫ్ జీసస్? ఎందుకు నీ ఉద్యోగాల్లో, నీ పరిధిలో, నీ చదువుల్లో ఒక్క రోజు కూడా యేసు అనే పేరు తీయలేకపోతున్నావు? ఎందుకు తెలుసా? నీలో ఆ భారం తగ్గిపోయింది. నువ్వు మారిపోయావు. స్వార్థమైన మనిషిగా మారిపోయావు. లోకంలో కలిసిపోయావు. నువ్వు మారిపోయావు. నువ్వు మారిపోయాం. మనం దేవుడికి అనుగుణంగా మారిపోయాం. దేవుడికి వ్యతిరేకంగా మారిపోయాం. దేవుడికి ఇష్టం లేని రీతిగా మారిపోయాం. మనం మారేమో లేదా? మారాం కదా. ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి మళ్ళీ మారుదాం. ఆమేన్, ఆమేన్. పడిపోయిన స్థితిని మళ్ళీ తిరిగి కట్టుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు దేవుని బాటలో నడిచే వాళ్ళం, ఒకప్పుడు అనేకులకి చెప్పేవాళ్ళం, ఒకప్పుడు అనేకులను తీసుకొచ్చే వాళ్ళం, ఒకప్పుడు అనేకులను రక్షించే వాళ్ళం. బట్ స్టిల్ నౌ వై? ఇప్పుడు ఎందుకు ఇలా జరగట్లేదు అంటే మనం ఎక్కడో మారిపోయామ్మా. మనం మారాము. మనము బాధ అనిపిస్తలేదా? నాకు చాలా బాధ వేసింది. ప్రభా, ఒకప్పుడు 4-5 సర్వీసులకి వెళ్తున్నాం, ఇప్పుడు ఏం ప్రభా 2-3 వెళ్తున్నాను. బాధగా ఉంది ప్రభా. నేనేమన్నా మారేనా ప్రభా అనిపించింది. మనం మారిపోయాం. యాక్చువల్లీ మనము దేవుడు అనుకున్నట్లేము, మనం మారాము. జాగ్రత్త, బీ కేర్ఫుల్. వి చేంజ్డ్ అవర్ అజెండాస్. మనము ఆలోచన విధానములన్నీ మార్చేసుకున్నాం. ఒకప్పుడు పొద్దున లేచి ప్రార్థన చేసేవాళ్ళం, ఒకడు దేవుని స్తుతించేవాళ్ళం, ఒకప్పుడు మందిరంలో బాగా పనిచేసేవాళ్ళం, ఒకప్పుడు దేవుణ్ణి బాగా గణపరిచేవాళ్ళం, ఒకప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళం. మారిపోయాం. అందుకని దేవుడు అంటున్నాడు, మారు మనస్సు తగిన ప్రతిఫలమును మీరు పొందుకోండి. ఆమేన్. ఎంతమంది మళ్ళీ మారడానికి సిద్ధంగా ఉన్నారు? చాలా మంది భయపడుతున్నారు. నువ్వు క్రైస్తవుడు అంటే అనేకులు నిన్ను చేరతీరని. చాలా మంది ఇక్కడ అనేకులు భయపడుతున్నారు. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటే అనేకులు నిన్ను దగ్గరికి చేర్చుకోరని. చాలా మంది ఇక్కడ భయపడుతున్నారు. నువ్వు క్రైస్తవుడు అని, దేవుని కుమారుడు అని, యేసు ప్రభు బిడ్డవని నువ్వు చెప్పుకుంటే అనేక మంది నీకు ఉద్యోగాలు ఎవరు నిన్ను చేరదీరని. భయపడకు. నువ్వు దేవుడు కంపెనీలో పెట్టిస్తాడు మంచి చేత. ఆమేన్, ఆమేన్. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి, నిందించి, మీ మీద అబద్ధములుగా చెడ్డ మాటలల్లా పలుకులెప్పుడల్లా మీరు ధన్యులు. ఆమేన్. నా నిమిత్తము ఎవడైనా నిన్ను విసర్జించాడా, నా నిమిత్తము ఎవడైనా నిన్ను తిట్టాడా, వాడు నీ కాళ్ళ ముందు 100 కోట్లు కొమ్మరించాల్సిందే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో నెవర్ రిజెక్ట్ ద రిజెక్షన్. తృణీకరింపబడే దాన్ని తృణీకరించుకో. నేను ఎవరన్నా తృణీకరిస్తున్నారనుకో, లేదు 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 వారు నన్ను ప్లీజ్ 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 అని అనుకోకు. వాళ్ళు తృణీకరించని రేపొద్దున వాళ్ళే నిన్ను ఎనికి చేస్తారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ఈ భూమి మీద ఏం జరుగుతుంది అంత్యకాలములో? మంచి వాళ్ళు చెడ్డవాళ్లగా మారిపోతున్నారు. ఐ కెన్ గివ్ వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్ ఇన్ బైబుల్. ఒక మంచి వాడిగా అభిషేకింపబడ్డాడు, ఒక మంచి రాజుగా అభిషేకింపబడ్డాడు. అతని పేరు సౌలు. మంచి జీవితం బాగుంది. హీ బికేమ్ ఎ గుడ్ మ్యాన్, హీ బికేమ్ ఎ గుడ్ కింగ్. మంచి రాజు ఆయన. తన ఎండింగ్ ఎలా అయిపోయింది తెలుసా? చెడ్డవాడిగా మారిపోయాడు. అండ్ హౌ యు ఆర్ చేంజింగ్? ఎటువంటి మార్పులోకి నువ్వు వెళ్ళిపోతున్నావు? ఎటువంటి జీవితాన్ని నువ్వు మార్చుకుంటున్నావు? సౌలు మార్చేసుకున్నాడు జీవితాన్ని. ద స్టార్టింగ్ ఈజ్ వెరీ గుడ్, ఆసమ్. ఫస్ట్ కింగ్ ఆయన బైబిల్లో, మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. గుడ్ పర్సన్ బికేమ్ ఎ బ్యాడ్ పర్సన్. ఒక మంచివాడు చెడ్డవాడిగా మారిపోయాడు. ఇప్పుడు అదే నడుస్తుంది ట్రెండ్. ఇప్పుడు వినబడలా? ఇప్పుడు ట్రెండ్ అదే. ఏంటి? మంచి వాళ్ళు చెడ్డవాళ్ళగా మారిపోతున్నారు. అండ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్, మీకేం అలవాట్లు లేవా? సిగరెట్, మందు, బీడి, గుట్కా ఇవన్నీ అలవాట్లు లేవా? లేవంటే చీ అంటున్నారు, పూ అంటున్నారు. నువ్వు అసలు మనిషివేనా? నువ్వు అసలు 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 మనిషివేనా అంటున్నారు. Because many people are ordained to change good people into bad people. చాలా మంది ట్రైనింగ్ అవుతున్నారు అపవాది వల్ల. ఏం తెలుసా? మంచివాడిగా ఉన్న వారిని చెడ్డవారిగా మార్చడానికి. జాగ్రత్త. మీ ఉద్యోగాల్లో, మీ కుటుంబాలలో, మీ బంధువులలో, రక్త సంబంధులలో, అక్కడెక్కడ రకరకాల మంది ఉంటారు. అపవాది చేత ట్రైన్ చేయబడిన వాళ్ళు మంచి వాళ్ళని చెడ్డవాళ్ళగా మార్చడం.
మీరే అనుకుంటారు అప్పుడప్పుడు, మా ఆయన అప్పుడు చాలా మంచోడు ఉండే, ఇప్పుడే ఏమైంది, చెడ్డోడిగా మారిపోయాడు. మా పిల్లలు బాగానే చదువుకున్నారు, బాగానే ఎదిగారు, బాగానే ఉన్నారు, సడన్ గా ఏమైంది, మార్పు. ఏమొచ్చింది? మార్పు వచ్చేసింది. మార్పుతో పడిపోయాడు కదా, మళ్ళీ మార్పుతో నిలబెడదాం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెవిగలవాడు ఈ ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. ఆమేన్, ఆమేన్. మీ కుటుంబాల్లో కూడా, మీ వ్యక్తిగత జీవితాల్లో కూడా మీరు దీన్ని అనుభవిస్తుండొచ్చు. అరే బానే ఉన్నాడు కదా, మారిపోయాడు సడన్ గా. ఎవడు మార్చేశాడు? రా, ఎవరో మార్చేశారు. సినిమాకి వెళ్దామని నీకు ప్రేరేపణ రాదు, ఎవడో ఒకటి ఇస్తాడు నీకు ప్రేరేపణ. పాపము చేద్దామని నీకు ప్రేరేపణ రాదు, ఎవడో ఒకటి ఇస్తాడు నీకు కొత్తగా ప్రేరేపణ. ఆడెవడో తెలుసుకో. వాడు నిన్ను మార్చడానికి వచ్చేసాడు. వాడు నిన్ను మార్చడానికి వచ్చాడు. హీ కేమ్ టు చేంజ్ యూ. జాగ్రత్త, మనము జనాల్ని మార్చాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనతో మాట్లాడిన వాళ్ళందరూ మారిపోవాలి. ఆమేన్. మనతో సహవాసం చేసిన వాళ్ళందరూ మారిపోవాలి. ఆమేన్. మనతో నడుస్తున్న వారందరూ మారిపోవాలి. ఆమేన్. మన కుటుంబ సభ్యులందరూ మారిపోవాలి. ఆమేన్. మన బంధువులందరూ మార్పు కలగాలి. ఆమేన్. నజరేయుడైన యేసు నామములో మార్పు కలుగును గాక. ఆమేన్. సో ఇఫ్ దెర్ ఈస్ నో ఎనీ కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలో ఈ ఉజ్జీవము కలిగినటువంటి మార్పు రాకపోతే మీరు యేసు ప్రభు గురించి చెప్పలేరు. డిస్కో పబ్ టర్న్డ్ ఇంటూ చర్చ్. ఒక అల్లరితో కూడిన ఆటపాటలు కలిగిన స్థలము మందిరంగా మార్చబడింది. ఒక ఆయన మార్చేసాడు దాన్ని. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు మనకి ఈ వాక్యం వినిన తర్వాత అనేకమైన ప్రాజెక్ట్స్ మనకి దేవుడు ఇచ్చును గాక. అనేక విషయాలు మనం మార్చును గాక. అనేక మందిని మనం మార్చును గాక. క్రీస్తు వైపు మనం నడిపించును గాక. క్రీస్తు గురించి చెప్పి మనం వారిని మార్చును గాక. చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి మార్చును గాక. బంధకాల్లో ఉన్న వారిని విడిపించదము గాక. బాగలేని వారిని మార్పు కలుగు చేసి బాగు చేయును గాక. ఆమేన్, ఆమేన్. చూడండి, ఎవరైతే మారు మనస్సు కొరకు వాళ్ళు ఏం చేస్తారు తెలుసు? వెంటనే బాప్టిజం తీసుకుంటారు. ఎవరైతే మనసు మార్చుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు? బాప్టిజం తీసుకుంటారు. ఇంకా చాలా మంది యవనస్తులు బాప్టిజం ఎందుకు తీసుకోలేదు తెలుసా? హలో, వాళ్ళ మనసు మారలా. ఇంకా ఇప్పుడే వద్దులే తీసుకున్నారు బాప్టిజాలు. ఏమన్నా అయిపోయినాయా? కాలేదా? ఈ రోజే మారును గాక. ఆమేన్, ఆమేన్. మీ మార్పు 30% లోపల నాకు కనిపించాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు బాప్టిజం తీసుకోవడానికి, మారడానికి, వాళ్ళ జీవితాల్లో యేసు ప్రభు బాటలో నడవడానికి వస్తే తల్లిదండ్రులు ఆపేస్తారు. ఇప్పుడే వద్దులే, అప్పుడే ఎందుకు అంట. అప్పుడే ఎందుకు ఏంటండి? అప్పుడే అసలు అదేం డైలాగ్ అది? నా తెలిసిన చాలా మంది తల్లిదండ్రులు ఆ విధంగా చిన్న బిడ్డలని, యవనస్తులను బాప్తిజము తీసుకోకుండా, మారకుండా ఆపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. You will be in a big trouble, my dear parents. You will be in a big trouble. ప్రార్థన చేయండి, మా అబ్బాయి మారాలి. నేను కాదు మార్చే దేవుడు. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేయండి, మా అమ్మాయి మారాలి. మారితే వెంటనే ఏం చేయాలి? బాప్టిజం తీసుకోవాలి. ఆమేన్. అంటే బాప్తిజం దేనికి? మళ్ళీ పడిపోకుండా, మళ్ళీ మారకుండా. హల్లెలూయా. అందుకే లేఖనం సెలవిస్తుంది, నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేస్తాడు. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. జాగ్రత్త. ఇంకా ఎవరైతే మారు మనస్సు అంటే కొత్త మనస్సు ఎవరైతే ఇంకా హృదయంలో మార్పు చెందలేదో వాళ్ళు మీరు తొందరగా మారును గాక. ఇంకా యేసు ప్రభుని వెంబడించకుండా లోకాన్ని వెంబడిస్తున్నామా, మనుషుల్ని వెంబడిస్తున్నామా, వస్తువుల్ని వెంబడిస్తున్నామా, అర్జెంటుగా మీరు మారిపోవును గాక. ఆమేన్, ఆమేన్. నజరేయుడైన యేసు నామములో మనలో మార్పు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. సో ఐఎమ్ గివింగ్ యు అన్ ఇన్విటేషన్. ఈ డిసెంబర్ లో ఇంకా ఎవరైతే మార్పు చెందలేదో, ఇంకా గొప్ప మార్పు మీకు రావాలంటే యు కెన్ కమ్ అండ్ టేక్ బాప్టిజం. ఆమేన్. ఐఎమ్ గివింగ్ యు అన్ ఓపెన్ ఇన్విటేషన్. ఇంకా ఎవరైతే మార్పు కోరుకుంటున్నారో, మీరు మారాలని కోరుకుంటున్నారో, యేసు ప్రభువుకి ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నాడో అలా నేను ఉండాలని నువ్వు అనుకుంటున్నావా? యు కెన్ కమ్ అండ్ బి బాప్టైజ్డ్. మీరు నీటి ద్వారా బాప్తిజం తీసుకోవచ్చు. ఆమేన్, ఆమేన్. బాప్తిజం తీసుకున్న వాళ్ళు కూడా ఇంకా అనేక మంది మారాలనుకుంటున్నారు. ఈ వాక్యం మిమ్మల్ని మార్చును గాక.
ఆమెన్, ఆమెన్. ఎంతమంది మీ కుటుంబాల్లో మార్పు కలగాలని కోరుకుంటున్నారు? వావ్, ద లార్డ్ ఈస్ రెడీ టు చేంజ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఆమెన్, ఆమెన్. ప్రభు, నా కంటి చూపు మారాలి, నా మాట తీరు మారాలి, నా ప్రవర్తన మారాలి, నా బిహేవియర్ మారాలి, నా అడుగు జాడలు మారాలి, నా చేతి పనులు మారాలి, నా హృదయం మారాలి, నా మనసు మారాలి అని ఎంతమంది అనుకుంటున్నారో మీరు దయచేసి చేయొద్దండి. దట్ మీన్స్ యువర్ బాడీ ఈజ్ ఇన్ రిపేర్. మీ బాడీ ఏమైంది? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. నేను ఈ వాక్యం ప్రభు చెప్పిన తర్వాత నేను ప్రభుని అడిగా, ప్రభు నన్ను మార్చు ప్రభు అని. లార్డ్ చేంజ్ మీ లైక్ యూ. నీ వలే మార్చుకో నన్ను, నీ పోలికగా మార్చుకో నన్ను, నీలాగా మార్చుకో, నీకు ఇష్టం వచ్చినట్టు మార్చుకో నన్ను. నా ఇష్టం వచ్చినట్టు నేను ఇంకా ఉండను ప్రభు అని దేవుడికి రాత్రి చెప్పేశాను నేను. ఐ టోల్డ్ టు గాడ్ నీకు నచ్చినట్టు మార్చుకో ప్రభు అని. ఆమెన్, ఆమెన్. అంటే మీరు చేతులు ఎత్తారంటే మీలో ఇంకా మీరు మార్పు కోరుకుంటున్నారు. ఆమెన్. మీ వ్యక్తిగత జీవితంలో మార్పు అంటే మనం పాపులం కాదు, ఇంకా దేవుడికి అడ్వాన్స్ వర్షన్ లోకి వెళ్ళిపోతున్నాం. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. చిన్నపిల్లోడు తల్లిదండ్రులను అర్థం చేసుకోలేడు, పెద్దవాళ్ళు తల్లిదండ్రులు అర్థం చేసుకోగలరు. ఆమెన్, ఆమెన్. యూ విల్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ టు అండర్స్టాండ్ గాడ్. ఆమెన్. సరిగ్గా చేతులు ఎత్తారా? సరిగ్గా చేతులు ఎత్తారా? నేను నమ్ముచున్నా ఈరోజు చేతులెత్తిన ప్రతి జీవితాన్ని దేవుడు మార్చును గాక, చేతులెత్తిన ప్రతి కుటుంబాన్ని దేవుడు మార్చును గాక, చేతులెత్తిన ప్రతి బిడ్డ జీవితం మార్పు కలుగును గాక. I decree and I declare, let there be changes in your life in the name of Jesus. ఆమెన్. నీకు ఉద్యోగాలు రావాలంటే నువ్వు కొంత మారాలి, నువ్వు పరలోక రాజ్యంకి వెళ్ళాలంటే నువ్వు కొంత మారాలి, నీ జీవితంలో నువ్వు ఎక్కువగా బ్లెస్ అవ్వాలంటే నువ్వు కొంత మారాలి, నీ జీవితంలో నువ్వు వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వు కొంత మారాలి. ఆమెన్, ఆమెన్. మార్పు అనే మాటను ఎక్కువగా తప్పుగా అర్థం చేసుకోకండి. మార్పు అంటే మనం ఎదుగుతున్నామని అర్థం. ఆమెన్. ఇఫ్ సంథింగ్ ఈస్ చేంజింగ్ ఇన్ యువర్ లైఫ్, యు ఆర్ గ్రోయింగ్. ఆమెన్, యు ఆర్ గ్రోయింగ్. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు దేవుని మాటలు మీకు అర్థమవుతున్నాయి. ఆమెన్, ఆమెన్. ద లార్డ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ సమ్ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో కొంత మార్పు దేవుడు కోరుకుంటున్నాడు. ఆమెన్. ప్లీజ్ దయచేసి ఇయర్ ఎండింగ్ వచ్చేసాం. ఎవరికొకరు చెప్పు యేసు ప్రభు గురించి. హల్లెలూయా. యేసు ప్రభు గురించి ఎవరికొకరు చెప్పు. యేసు ప్రభు గురించి ఎవరికొకరు చెప్పు. నీ జీవితంలో 10 సంవత్సరాల క్రితం దేవుడు అద్భుతం చేస్తుంటాడు, నీ జీవితంలో 20 సంవత్సరాల క్రితం దేవుడు అద్భుతం చేస్తుంటాడు. దాన్ని చెప్పు చాలు. డోంట్ బి షై. సిగ్గుపడకండి యేసు అనే నామం గురించి మాట్లాడడానికి. ద గాస్పుల్ ఆఫ్ జీసస్. అతను పబ్బులో డిస్కోలో యేసు ప్రభు గురించి మాట్లాడడానికి సిగ్గుపడలేదు. నేను డిసైడ్ అయిపోయాను, మైండ్ మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను, నేను ఇంకా ఎవరితో ఏం మాట్లాడినా యేసు ప్రభు గురించి మాట్లాడదామని. ఆమెన్, ఆమెన్. సో ఐ డోంట్ స్పీక్ నాన్ సెన్స్ ఫ్రమ్ టుడే. ఈరోజు నాన్ సెన్స్ మాట్లాడకూడదు అనుకుంటున్నాను. యేసయ్య గురించి మాట్లాడు. ఆమెన్. అదొక విత్తనము, వారి జీవితాలు బాగుపడతాయి. ఆమెన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మనం ఏ సీజన్ లో ఉన్నాం, ఏ కాలంలో ఉన్నాం, ఏ ట్రెండ్ లో ఉన్నాం చెప్పగలరా? ఇప్పుడే చెప్పాను. చెప్పాలి. ఏ ట్రెండ్ లో ఉన్నాం మనం? ఏ ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు? మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళగా మారిపోయే ట్రెండ్ లో ఉంది ఇప్పుడు. మామూలు లేదా ట్రెండ్, పిచ్చెక్కిపోతుంది, మారుమూలగా అయిపోతుంది. మంచి వాళ్ళు చెడ్డవాళ్ళుగా మారే ట్రెండ్ ఇది. ఇప్పుడున్నటువంటి సొసైటీ మార్కెట్ లో ఎలా ఉందంటే, బాగా బైబిల్ చదువున్నాడు ఒక్కసారిగా బైబిల్ పక్కన పెట్టేస్తున్నాడు, బాగా మందిరంకి వచ్చినాడు సడన్ గా మందిరం ఆపేస్తున్నాడు, దేవుడితో గట్టిగా సహవాసం ఉన్నాడు లోకములో కలిసి చీకట్లో తాండవిస్తున్నాడు. They're enjoying in the world. Be careful, be careful. మంచి వాళ్ళు చెడ్డవాళ్ళగా మారే ట్రెండ్ ఇది. ట్రెండ్ లో ఉంటున్నారు అందరూ. ఈ ట్రెండ్లు చల్లకుండా, ఈ ట్రెండ్లు ఎట్టన్నా బాగుండి మనం మారకూడదు. ఆమెన్, ఆమెన్. మనము చెడ్డవారుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని మంచి వాళ్ళగా మార్చాడు. ఆమెన్, ఆమెన్. భయంకరమైన వ్యక్తి సౌలు, కొత్త నిబంధనలో సౌలు రోజుకి 100 మందిని చంపేవాడు, భయంకరమైన హానికరుడు. దేవుడు ఒక రోజు అతన్ని ముట్టాడు, అతను మారిపోయాడు. ఆమెన్, 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 ఆమెన్. Saul became Paul. Amen. మళ్ళీ పౌలు సౌలు అవ్వలేదు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. సో చెడ్డవాడు ఏమయ్యాడు? మంచివాడిగా మారిపోయాడు.
ఆయన అనేక మంది చెడ్డ వాళ్ళని మంచి వాళ్ళగా మార్చాడు. హల్లెలూయా. యాకోబు ఏమయ్యాడు తెలుసా? ఇజ్రాయేలుగా మారిపోయాడు. మోసగాడు ఎలా అయిపోయాడు తెలుసా? అనేక మంది తరతరాలకి ఆశీర్వాదంగా మారిపోయాడు. ఆమేన్. అతను అనేక మందిని మోసం చేసి డబ్బు తీసుకున్నాడు, కానీ దేవుడు అతన్ని ఎలా మార్చాడు తెలుసా? అనేక మంది నీ కడుపున రాజ్యాలు వస్తాయి, నీ కడుపున రాజులు వస్తారు అని దేవుడు అతన్ని ఆశీర్వదించినప్పుడు అతను మారి అనేకుల్ని మార్చాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. యా, we need to change. మనం మారి అనేకుల్ని మార్చాలి. మార్పు కలుగును గాక, నీలో మార్పు కలుగును గాక. చెప్పండి, యేసు నామములో నాలో మార్పు కలుగును గాక. దేవుడు నాలో మార్పు కోరుకుంటున్నాడు. నా ప్రాణమా, దేవుడు మనలో మార్పు కోరుకుంటున్నాడు. దగ్గరగా చెప్తాం, నా ప్రాణమా, దేవుడు మనలో మార్పు కోరుకుంటున్నాడు. మనం మారిపోదాం, దేవుడికి నచ్చినట్టు మారిపోదాం, దేవుడికి ఇష్టం వచ్చినట్టు మారిపోదాం, దేవునికి అనుకూలంగా మారిపోదాం. ఆమేన్, ఆమేన్. when you change మీరు అనుకోవచ్చు కొత్త సంవత్సరం వస్తుంది, పరిస్థితులన్నీ మారుతాయని. ఒక్క మొక్క కూడా మారవు. నీ ఇల్లు కప్పట్టే ఉంటది, నీ తుప్పు పట్టిన జీవితం అట్టే ఉంటది, నీ ఎండిపోయిన జీవితం అట్టే ఉంటది. కాకపోతే క్యాలెండర్ మారుతుంది అంతే. క్యాలెండర్ మారినంత మాత్రాన భవిష్యత్తు మారదు. క్యాలెండర్ మారినంత మాత్రాన నీ జీవితంలో ఎదుగుదల రాదు. క్యాలెండర్ మారినంత మాత్రాన నీ జీవితంలో మార్పులు రావు. వెన్ యూ చేంజ్, థింగ్స్ విల్ చేంజ్. ఆమేన్. నువ్వు మారితే పరిస్థితులు మారతాయి. హల్లెలూయా. నేను ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటాయి. జీవితంలో చెట్టు అవ్వదు, ఫలం అవ్వదు, ఏమవ్వదు. అది మార్పు కలుగుతుంది. ఆమేన్. ఈ ఇయర్ ఎండింగ్ లో మనం మార్పు కలిగితే, మన జీవితంలో మార్పు వస్తే, కొత్త సంవత్సరం మనం ఫలం ఫలిస్తాం. ఆమేన్. మారు మనస్సు తగిన ఫలమును ఫలించుడి. వావ్. అంటే నువ్వు మారితే నీలో మంచి ఫలం వస్తుంది. ఆమేన్, ఆమేన్. ఈవెన్ యు ఉమెన్, యు నీడ్ టు చేంజ్ ఇన్ మెనీ థింగ్స్ అకార్డింగ్ టు గాడ్లీ థింగ్స్. దైవికంగా మీరు మారును గాక, దైవ సంబంధంగా మీరు మారును గాక, వాక్యానుసారంగా మీరు మారును గాక. హల్లెలూయా. మీరందరూ యేసయ్యలాగా మారును గాక. యేసయ్య వంటి చూపులు మీకు వచ్చును గాక. యేసయ్య వంటి నడవడిక మీకు వచ్చును గాక. యేసయ్య తలంపులు మీకు వచ్చును గాక. ఆమేన్. పురుషులారా గట్టిగా ఆమేన్, ఆమేన్. సో మనలో ఎన్నో మార్పులు కలగబోతున్నాయి. హల్లెలూయా. నువ్వు మనసులో, నీ హృదయము కంప్లీట్ గా మార్పు చెందితే నీ అనారోగ్యాలు ఆరోగ్యంగా మారిపోతాయి. నీ పరిస్థితులు, నీ గడ్డుతనము, నీ యొక్క పేదరికము అన్ని కూడా మహిమకరంగా దేవుడు మార్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. బట్ we are into a dangerous trend called good is becoming bad. మంచి వాళ్ళు ఏమవుతున్నారు చెప్పాలి. దేవుడు మంచిగా వాళ్ళని ఎన్నుకున్నాడు. 11 మంది 12 మంది శిష్యులు ఎన్నుకున్నాడు. రండ్రా, మీరు సేవ చేద్దు, రండ్రా, నాకంటే గొప్ప సేవ చేద్దు, రండ్రా అంటే బాగా స్టార్ట్ చేశాడు. యోధ మంచి జీవితాన్ని స్టార్ట్ చేశాడు. అతను కూడా చేతులు వేస్తే, కాళ్ళు వేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి. బట్ ఫైనల్లీ అట్ ద ఎండ్ ఏమైపోయింది? మంచోడు చెడ్డోడుగా మారిపోయాడు. ఈ ట్రెండ్ తో జాగ్రత్త. దిస్ ట్రెండ్ ఇస్ వెరీ డేంజర్. మనము ఎటువంటి ప్రాసెస్ లోకి వెళ్ళిపోవాలంటే, మొదట కొద్దిగా ఉన్నను తుదకు మహాభివృద్ధి. ఆమేన్, ఆమేన్. నువ్వు మొదట్లో చెడ్డవాడిగా ఉన్నప్పటికీ దేవుని మందిరానికి వస్తే నువ్వు మంచివాడిగా మారిపోతావు. నీ జీవితంలో మహా అభివృద్ధి కలుగుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో లెట్స్ గో టు వన్ స్క్రిప్చర్ కాల్డ్ Matthew 12:44. విశ్రాంతి దొరకనందున నేను వదిలివిచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి, ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించునను. వాక్యం సెలవిస్తుంది, ఆయన కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదైపోయిందంట. యువర్ స్టార్టింగ్ ఇస్ గుడ్, యువర్ బిగినింగ్ ఇస్ గుడ్, బట్ యువర్ ఎండింగ్ ఇస్ డిజాస్టర్.
నువ్వు బానే ప్రారంభించావు దేవుడితో, నువ్వు బానే నడుస్తున్నావు దేవుడితో, నువ్వు బానే దేవుని సన్నిధిలో ఉన్నావు, నువ్వు బానే దేవుడు ఎదుగుతున్నావు. సడన్ గా ఏమైంది? నువ్వు మారిపోయావు. నీ ఎండింగ్ ఎలా అయిపోయింది చెప్పాలి? డిజాస్టర్. మొదటి స్థితి కంటే కడవరి స్థితి అధ్వానంగా మారిపోయిందంట. సొలొమోను కూడా అంతే. మంచిగా స్టార్ట్ చేసాడు జీవితాన్ని, బాగా బ్లెస్ అయ్యాడు, గొప్పగా ఎదిగాడు. సడన్ గా భార్యలు అతన్ని దేవుని వైపు నుంచి పక్కకు లాగేసి అతన్ని మార్చేశారు. మెనీ పీపుల్ విల్ కమ్ అండ్ చేంజ్ యూ. బి కేర్ఫుల్. డోంట్ డైవర్ట్ ఫ్రమ్ యువర్ ఫోకస్. నీ ఫోకస్ నుంచి నువ్వు బయటికి తీసుకురా. దేవుడిని ఆశీర్వదిస్తాడు. మనలో మార్పు కలుగును గాక.